అందరికీ నమస్తే. ఏంటండి ఊరు నుంచి వచ్చేసరికి మొక్కలన్నీ వాడిపోయి చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళిపోయాయా? మరి ఏ ఫర్టిలైజర్ ఇస్తే తొందరగా కోలుకుంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా ఈ వీడియోని వీలైతే ఒక్కరికైనా సరే షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క గార్డెనర్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మనము ఊరికి వెళ్తాం కదా, కనీసం 1 వీక్ అయినా లేదంటే 10 డేస్ అయినా, ఒక్కొక్కసారి 15 డేస్ వరకు హాలిడేస్ ట్రిప్స్ కంటూ వెళ్తూ ఉంటాము. మొక్కల్ని వేరే వాళ్ళకి ఒప్పజెప్పేసి వెళ్తూ ఉంటాము. అలా చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా వాళ్ళకి అట్లీస్ట్ 15 డేస్కి ఒక్కసారైనా సరే వాటర్లో కలిపేసి మొక్కలకి ఇవ్వండి అని చెప్పండి. ఎందుకంటే ఇది ఇవ్వడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. మొక్కల ఎదుగుదలకి ఇది చాలా యూస్ఫుల్గా ఉండడమే కాకుండా క్లైమేట్లో చేంజెస్ వచ్చినప్పుడు కూడా మొక్కలు తట్టుకునే విధంగా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరి ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటంటే సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్. ఈ సీవీడ్ అనేది 3 ఫామ్స్లో ఉంటుంది. పౌడర్ ఫామ్, గ్రాన్యువల్ ఫామ్, ఇంకా ఇలా లిక్విడ్ ఫామ్లో కూడా ఉంటుంది. ఈ లిక్విడ్ ఫామ్ అయితే చాలా ఈజీ అనమాట యూస్ చేయడం. జస్ట్ వాటర్లో వేసి కలుపుకొని మొక్కలకి ఇవ్వడమే. అయితే ఇది ఎంత క్వాంటిటీలో ఇవ్వాలంటే 1 లీటర్ వాటర్ తీసుకున్నాను అనుకోండి, జస్ట్ 3 ml వరకు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మొక్కలకి ఇచ్చేసేయండి. అదే పెద్ద మొక్కలు ఉన్నాయి, కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు ఉన్నాయి, కొంచెం ఏజ్ ఉన్న మొక్కలు అనుకోండి, వాటికి 5 ml వరకు ఇవ్వచ్చు అనమాట. ఇలా మీరు ఏ మొక్కలకి ఇస్తున్నారో తెలుసుకొని అంత క్వాంటిటీలో ఇస్తే మొక్కలు చాలా చక్కగా హెల్తీగా ఉంటాయి. వీటిని మీరు కావాలంటే మట్టిలో ఇవ్వచ్చు, అలాగే మొక్కలపైన కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇందులో మైక్రో ఇంకా మ్యాక్రో న్యూట్రియంట్స్తో పాటుగా ఇంకా మంచి మినరల్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ మొక్కల గ్రోత్కి చాలా యూజ్ అవుతాయి. అంతేకాకుండా వీటిని మనం ఇలా లిక్విడ్ ఫామ్లో ఇచ్చినప్పుడు అవి చాలా తొందరగా తీసుకొని తొందరగా బయటపడడానికి, అంటే ఏమైనా సరే ప్రాబ్లం వచ్చిందనుకోండి, అలా తొందరగా బయటపడడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను దాదాపు 1 లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను. అందులో ఈ లిక్విడ్ని వేసుకుంటున్నాను. చాలా సింపుల్ అన్నమాట కలుపుకోవడం. ఇలా వేసేసి కలుపుకోవడమే. స్మెల్ అయితే అస్సలు ఉండనే ఉండదు. చక్కగా మీరు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. ఇండోర్ ప్లాంట్స్ దగ్గర నుంచి అవుట్డోర్ ప్లాంట్స్ వరకు, తులసమ్మ దగ్గర నుంచి సక్యులెంట్స్ వరకు ఏ ప్లాంట్స్ అయినా సరే మీరు పెంచుకునే ప్రతి ఒక్క ప్లాంట్కి ఈ సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు. ఇది రెగ్యులర్గా ఇవ్వకూడదండి. అట్లీస్ట్ 1 మంత్కి ఒక్కసారైనా సరే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మీరు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. అయితే మనము ఊరి నుంచి వచ్చిన తర్వాత మొక్కలు చాలా డల్గా ఉంటాయి. ఎందుకంటే వాటికి సరిగ్గా వాటర్ ఉండవు. ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువగా అవుతాయి. మనం వేరే వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు తెలుసో తెలియకో కొన్ని మొక్కలకేమో వాటర్ ఎక్కువ ఇస్తారు, కొన్ని మొక్కలకేమో వాటర్ తక్కువ ఇస్తారు. మీరు ఏం చేస్తారంటే అలా ఎక్కువగా వాటర్ అవసరపడే మొక్కలకి ఒక సైడ్కి పెట్టేసుకోండి. తక్కువగా అవసరం పడే మొక్కలేమో ఒక సైడ్ పెట్టేసేయండి. అలా పెట్టడం వల్ల కూడా వాళ్ళకంతా కన్ఫ్యూజన్ అనేది ఉండదనమాట. ఈ ప్రాబ్లం అయితే నేను ప్రతిసారి ఫేస్ చేస్తున్నానండి. నా మొక్కలు చాలా వరకు చనిపోయాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఈ జెడ్ ప్లాంట్ అయితే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోదు. వీటికి ఎంత తక్కువగా వాటర్ ఉంటే అవి ఎంత హ్యాపీగా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. ఇక్కడ వాటర్ ఎక్కువైపోయి ఇది కుళ్ళిపోయే స్టేజ్ వరకు వచ్చేసింది. అలా ఉంటే మాత్రం మొక్క మొత్తం చనిపోతుంది కాబట్టి ఇలా కట్ చేసుకున్నాను. వీటి రూట్స్ దగ్గర చూసారు కదా, ఆలుగడ్డలాగా ఉంటాయి అనమాట. అంటే పొటాటోస్ లాగా ఉంటాయి వీటి రూట్స్ అనేది. అందులో వాటర్ అనేది ఎప్పుడు స్టోర్ చేసుకుంటాయి కాబట్టి కంప్లీట్గా పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వీటికి వాటర్ అనేది ఇస్తూ ఉండాలి. అంతేకాకుండా కొన్ని ఇలా మనం ఇష్టంగా పెంచుకుంటాం కదా, వేరేవి ఇలా మరువం మొక్క అయినా లేదంటే వేరే ఏ మొక్కలైనా సరే, అంటే కొంచెం సెమీ షేడ్లో పెరిగే మొక్కలు ఉంటాయి కదా, అవి కొంచెం క్లైమేట్ చేంజెస్ వల్ల లేదంటే సరిగ్గా వాటర్ ఇవ్వకపోవడం వల్ల కూడా ఇలా లీవ్స్ అనేది ఎండిపోతూ ఉంటాయి, కొమ్మలు కూడా ఎండిపోతూ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి. అంటే మీరు ఊరి నుంచి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేస్తూ ఉండాలన్నమాట. మీకు కొంచెం టైం తీసుకొని సాయిల్ చక్కగా లూజ్ చేసి కౌ మెన్యూర్ అయినా లేదంటే వర్మీ కంపోస్ట్ అయినా కొంచెం వేపపిండి 2 బాగా కలిసేలా కలుపుకొని మొక్కకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో ఇస్తే అవి చాలా తొందరగా కోలుకుంటాయి. వీటన్నిటితో పాటుగా కొన్ని మొక్కలు అయితే సన్లైట్ అనేది చాలా అవసరం అండి. మనము ఎక్కువగా మొక్కల్ని ప్లేస్లో మారుస్తూ ఉంటాం కాబట్టి అలాంటప్పుడు కూడా మొక్కలు ట్రాన్స్ప్లాంట్ షాక్కి గురవుతూ ఉంటాయి. లీవ్స్ కూడా ఇలా కొంచెం డల్గా ఉంటాయి. ఇలా కొంచెం వాడిపోయినప్పుడు మాత్రం లీవ్స్ అనేది తీయకండి. కంప్లీట్గా ఎండిపోయి పండుపడిపోయినప్పుడే లీవ్స్ అనేది తీయండి. ఎందుకంటే వాటి ఫోటోసింథసిస్ ప్రాసెస్కి ఈ లీవ్స్ అనేది చాలా అవసరం పడుతుంది. ఇక్కడ మీరు ఈ మొక్కను చూసారు కదా, సాయిల్ మాత్రం కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ ప్లాంట్కి కూడా నేను వాటర్ అనేది ఇస్తాను. ఇండోర్ ప్లాంట్స్కి మనం ఎక్కువగా చేసే మిస్టేక్ ఏంటంటే వాటర్ అనేది ఇవ్వడం. అవునండి,
ఎక్కువగా వాటర్ ఇస్తేనే ఇవి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాయన్నమాట. వీటికి ఎంత తక్కువగా వాటర్ ఇస్తే అవి అంత చక్కగా హెల్తీగా బ్రతుకుతూ ఉంటాయి. మరి ఇంతకుముందు మనము లిక్విడ్ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిని ఇలా చిన్నగా ఒక కూల్ డ్రింక్ బాటిల్కి క్యాప్కి చిన్న హోల్స్ పెట్టేసుకున్నాను అనమాట. వాటిని నేను ఇలా బుజ్జి స్ప్రేయర్గా మార్చుకున్నాను. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉందనుకోండి, మీరు చక్కగా స్ప్రే బాటిల్లో కూడా వేసి మొక్కలపైన తప్పకుండా ఇలా నేను చూపించిన విధంగా షవర్ అన్న చేయాలి, లేదంటే స్ప్రే అన్న చేయాలి. అలా చేస్తేనే లీవ్స్ పైన ఉన్న దుమ్ము ధూళి మొత్తం క్లియర్ అవుతుంది. అంతేకాకుండా ఫోటోసింథసిస్ కూడా చాలా చక్కగా జరుగుతుంది. చూడడానికి కూడా చాలా హెల్తీగా నైస్గా ఉంటాయి అన్నమాట. అంటే చాలా చక్కగా ఉంటాయి చూడడానికి. దుమ్ము ధూళి ఉన్నాయనుకోండి, మనకి అంత బాగా అనిపించదు కదా. ఇల్లు ఎంత శుభ్రం చేసుకుంటామో ప్లాంట్స్ని కూడా మనం అలానే క్లీన్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే ఆ దుమ్ము ధూళి మొత్తం పోయి ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా జరిగి మొక్కలు కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇలా స్ప్రే చేయడం వల్ల లీవ్స్ ద్వారా కూడా ఇందులో న్యూట్రియంట్స్ కూడా ప్లాంట్ అనేది తీసుకుంటుంది, చాలా తొందరగా కోలుకుంటుంది అనమాట. లీవ్స్ ద్వారా కూడా ఫర్టిలైజర్స్ అనేది అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి. అలా ఇస్తూ ఉంటేనే మొక్కలు ఎప్పుడు చక్కగా హెల్తీగా ఉంటాయి. ఇంకా ఇలా మనం షవర్ చేసామనుకోండి, ప్లాంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి అన్నమాట. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. మీకు ఒకవేళ కుదిరితే మీరున్న ఏరియాలో వర్షం పడుతున్నట్లయితే ఇండోర్ ప్లాంట్స్ని మొత్తం తీసుకెళ్ళి బాల్కనీలో పెట్టేసేయండి. చక్కగా ఫ్రీగా అవి వాష్ అవ్వడమే కాకుండా రెయిన్ వాటర్ అయితే చాలా బెస్ట్ ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు. అందులో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్ని రోజులు డల్గా ఉన్న మొక్కలు కాస్త జస్ట్ 1 లేదా 2 వర్షాలకి చాలా తొందరగా కోలుకుంటాయి. అయితే ఎక్కువగా మాత్రం వర్షంలో పెట్టకండి, మంచిదని చెప్పేసి. ఎందుకంటే సాయిల్ అనేది ఎక్కువగా మాయిస్ట్ ఉంటే మాత్రం మళ్ళీ రూట్స్ దగ్గర ఫంగస్ ఫామ్ అయ్యి చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి చక్కగా వర్షాన్ని పెట్టేసి మళ్ళీ తీసుకొచ్చేసి కంప్లీట్గా వాటర్ డ్రై అయ్యేంత వరకు, అంటే సాయిల్ డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాతనే మీరు వాటర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎక్కువగా వాటర్ ఇస్తే చెప్పాను కదా వాటికి ప్రాబ్లం అవుతుందని, వీలైనంత వరకు వాటర్ కొంచెం తక్కువగా ఇవ్వండి. ఈ సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల కూడా మొక్కలకి ఏదైనా సరే ట్రాన్స్ప్లాంట్ షాక్కి గురి అయ్యి ఉంటే అవి కూడా చాలా తొందరగా రికవర్ అవ్వడానికి ట్రై చేస్తాయి. మరి ఈ సింపుల్ అండ్ బెస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ని మీ దగ్గర లేకపోతే వెంటనే మీరు కూడా ఆన్లైన్లో వెళ్ళి బుక్ చేసుకోండి. చాలా సింపుల్ అండి, కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. ఒకసారి తెచ్చిపెట్టుకుంటే చాలు, చాలా రోజుల వరకు మనం యూజ్ చేసుకోవచ్చు, అన్ని మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని మీరు వీలంత వరకు మీ తోటి గార్డెనర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. తప్పకుండా మీరు కొంచెం ఓపిక చేసుకొని ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. కొంతమంది ఇంటి లోపల కూడా మొక్కలు పెంచుకుంటూ ఉంటారు కదా, అంటే స్నేక్ ప్లాంట్ అయినా లేదంటే ఇలా మనీ ప్లాంట్ అయినా జెడ్ ప్లాంట్ అయినా సరే చక్కగా ప్లాంటర్స్లో వేసి పెంచుకుంటారు కదా, వాటికి కూడా ఈ సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ని మీరు ఇవ్వచ్చండి. ఇచ్చే ముందుగా సేమ్ ఇదే ప్రాసెస్లో నీట్గా వాష్ చేయండి. ఆ తర్వాత లిక్విడ్ ఫామ్లో మొక్కలకి ఇచ్చేసేయండి. కొంచెం సన్లైట్లో మొక్కలు అనేది పెట్టుకోండి, చాలా చక్కగా తొందరగా కోలుకుంటాయి. మరి ఈ ఒక్క లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే సరిపోదు, వీటికి సాలిడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వాలి కాబట్టి కొంచెం టైం చూసుకొని సాయిల్ని చక్కగా లూజ్ చేసి వర్మీ కంపోస్ట్, నీమ్ కేక్ పౌడర్ని నీట్గా కలుపుకొని మొక్కలకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో ఇవ్వండి. అంటే గుప్పెడు నుంచి 2 గుప్పెళ్ళ వరకు చక్కగా ఇస్తూ ఉన్నారంటే మాత్రం అవి చాలా చక్కగా హ్యాపీగా ఉంటాయి. ఒకవేళ ఏదైనా సరే పెస్ట్ అటాక్ అయిందనుకోండి, పెస్టిసైడ్ని స్ప్రే చేస్తూ ఉండండి. నీమ్ ఆయిల్ ఉంది కదా, వాటిని కూడా మీరు చక్కగా యూజ్ చేయొచ్చు. పెస్ట్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే మెల్లిమెల్లిగా అవి మొక్కలు చంపే ఛాన్సెస్ ఉంటుంది. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.